హాయ్ హాయ్ బుజ్జిబుజ్జి స్నేహితులారా వచ్చేసింది మీ అందరికోసం కుట్టి చిన్నారి కథలు. ఈరోజు మన కథాలోకం ప్రయాణంలో నవ్వులు, తెలివి, సరదా నిండిన ఓ కొత్త కథను విందాం. మరి ఆలస్యం దేనికి? పదండి కథలోకి. పూర్వం ఒక పల్లెటూరులో లత అనే చిన్నారి అమ్మాయి ఉండేది. లత చూడడానికి ముద్దుగా ఉండేది కాని ఆమెకు చాలా బద్ధకం. ఇంట్లో ఏ చిన్న పని చెప్పినా నాకు కాలు నొప్పి, నాకు తలనొప్పి అంటూ తప్పించుకునేది. లత తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఆమెలో మార్పు రాలేదు. ఒకరోజు ఆ ఊరికి పెదరాసి పెదమ్మ వచ్చింది. పెదమ్మకి దేవుడిచ్చిన గొప్ప శక్తి ఉంది. ఆమె ఎవరి మనసులో ఏముందో క్షణాల్లో చెప్పగలదు. మంచివారికి సహాయం చేస్తుంది. అల్లరి పనులవారికి చిన్నగా బుద్ధి చెబుతుంది. లత ఇంటికి వచ్చిన పెదమ్మ లతను చూసి నవ్వింది. ఏమే లత, బాగా ఆడుకుంటున్నావా? నాకొక చిన్న సహాయం చేస్తావా అని అడిగింది. లత, ఆ చెప్పండి పెదమ్మా, కూర్చోండి. పెదమ్మా, ఈరోజు నువ్వు పనిచేయడం నాకు చూడాలని ఉంది. ఈ చింతపండును ఒక గంటలో వలిచి శుభ్రం చేసి ఇవ్వు. అప్పుడే నేను నీకు కొత్త ఆటవస్తువు ఇస్తాను అంది. లతకు ఆటవస్తువు కావాలి, కాని పని చెయ్యాలంటే అస్సలు ఇష్టం లేదు. లత ఆలోచించింది. పెదమ్మ వలిచే విధానం చెపితే నేనొక చిన్న సంచి వలిచి మిగతాది వలిచినట్టు నటిస్తాను అనుకుంది. పెదమ్మ వలవడం ఎలాగో చెప్పగానే లత ఒక మూల కూర్చుని కొద్దిసేపు కష్టపడింది. తరువాత చూశారా పెదమ్మ, అంతా అయిపోయింది అని అబద్ధం చెప్పి సగం పని వలిచిన సంచిని పెదమ్మకు ఇచ్చింది. పెదమ్మ చిరునవ్వు నవ్వి, చాలా బాగా చేశావు తల్లీ, కాని అబద్ధం చెప్పకూడదు. సరే, నువ్వు బాగా చేశావని నేను నీకు ఈ చింతపండుని ఇస్తున్నాను. దీనిని నువ్వు ఆకలేసినప్పుడు తిను అని చెప్పి వెళ్ళిపోయింది. లత ఆ కొత్త ఆటవస్తువును తీసుకుని సంతోషంగా పరిగెట్టుకుంటూ వెళ్ళింది. మధ్యాహ్నం లతకు ఆకలేసింది. పెదమ్మ ఇచ్చిన చింటుపండు సంచి తీసుకుని ఒక చింతపండు రుచి చూద్దామని నోట్లో వేసుకోబోయింది. ఏమాశ్చర్యం! ఆ చింతపండు తియ్యగా, పుల్లగా ఉండాల్సింది పోయి మొత్తం ఇసుకలా, ఉప్పులా మారింది. అది తినడానికి అస్సలు బాలేదు. లత పరుగెత్తుకుంటూ వెళ్ళి బయట పండ్ల కొట్టులో ఒక అరటిపండు కొనుక్కొని తినబోయింది. ఆ అరటిపండు కూడా నోట్లో పెట్టగానే చేదుగా, ఇసుకలా తయారైంది. లత కళ్లల్లో నీళ్లు వచ్చాయి. అయ్యో, పెదమ్మ మాయే అయ్యుంటుంది అని భయపడింది. లతకు అర్థమైంది, కష్టపడకుండా అబద్ధాలు చెప్పి ఏదైనా పొందాలని చూస్తే దాని విలువ తెలియదని, అది ఎప్పుడూ చేదుగానే ఉంటుందని. వెంటనే పెదమ్మ దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించండి పెదమ్మా, నేను బద్ధకంతో అబద్ధం చెప్పాను. కష్టపడితేనే ఫలితం విలువ తెలుస్తుంది అని చెప్పింది. లత అప్పుడు నిజాయితీగా మిగిలిన చింతపండు మొత్తాన్ని శుభ్రం చేసింది. ఆమె మనస్ఫూర్తిగా పనిచేసింది. ఆ పని పూర్తి కాగానే పెదమ్మ నవ్వి, ఇప్పుడు తిను అంది. లత ఆ చింతపండు నోట్లో వేసుకుంటే అది చాలా రుచిగా, తియ్యగా ఉంది. అప్పటినుండి లత బద్ధకాన్ని వదిలేసి ప్రతీ పనిని మనస్ఫూర్తిగా, ఇష్టంగా చేయడం. చూసారా పిల్లలు? ఈ కథలో నీతి ఏంటి అంటే, కష్టపడి పనిచెయ్యడం ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అబద్ధం చెప్పి లేదా మోసం చేసి పొందిన ఏ వస్తువూ నిజమైన ఆనందాన్ని ఇవ్వదు.